ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ కూడా వందనాలు తెలియజేస్తా ఉన్నాను. సాక్ష్యమిచ్చిదా యేసయ్య అనేటువంటి ఈ యొక్క సాక్ష్యాల ప్రత్యేకమైనటువంటి కార్యక్రమానికి నేను మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈరోజు మరొక సహోదరుని నేను కలుసుకోవడం జరిగింది. ఆ సహోదరుని గురించి కొన్ని వివరాలు నేను మీకు చెప్పిన తర్వాత ఆ సహోదరుతో నేను మాట్లాడించే ప్రయత్నం చేస్తాను. మరి వీరు ప్రభుని ఎరక్కముందు, ప్రభుని నమ్ముకోకముందు ఎన్నో మంత్రశక్తుల చేత మరి విద్యలన్నీ నేర్చుకుని మరి వాటి నుండి ఎలాగ బయటకు వచ్చారు, వాళ్ళు ఎలాగ అందులో నుంచి మరి బయటకు వచ్చి ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఇప్పుడు ఎలా ఉన్నారు, ఇలాంటి విషయాలన్నీ నేను మీకు మరి దావీద్ గారు అండి ఈయన పేరు, వారితో మాట్లాడించి నేను మీకు కొన్ని విషయాలు వారి ద్వారా తెలియజేస్తాను. అయ్యగారు వందనాలండి. అయ్యగారు మీ పేరు, మీరు ఎక్కడ ఉండేవారు, ఎలా ఉండేవారు, మీ పరిస్థితులు ఏంటనేటువంటిది మరి మా ప్రేక్షకులకి మీరు చెప్తారా? మీరు ఎలా ఉండేవారు, ప్రభుని ఎరక ముందు ఎలా ఉన్నారు, ప్రభుని ఎలా తెలుసుకున్నారు, ఇలాంటి విషయాలు మీరు చెప్పండి. వందనాలండి. నా పేరు దావీదు. ఇదివరకైతే నర్సాపురంలో ముక్కాల గట్టు మీద కుసిట్టి మిల్లి కాడ ఉండేవాళ్ళు. మరి దేవుడని మాకు ఎరగక, ఎవరు చెప్పక మరి మేము ఉన్నప్పుడు మరి మేము ఎన్నో విగ్రహాలు కొలిసేవాళ్ళము, ఎన్నో మంత్రాలు నేర్చుకొని మరి శాతబడులు చేస్తూ మరి ఎన్నో అప్రయత్న ఆత్మలు తొలగిస్తూ ఎన్నో మరి విగ్రహాలలో ఉన్నప్పటికీ మేము మరి మా కుటుంబం అంతా మరి విగ్రహాలు కొలిసేవాళ్ళు. మరి దేవుడని తెలియక మాకు మరి ఎవరు చెప్పక మాకు ఉన్నప్పటికీ మరి ఒకనాడు మీరు విగ్రహాలు లేకపోతే మంత్రశక్తులు ఇవన్నీ చేసేవారు అన్నారు కదా, అవన్నీ మీకు ఎవరు నేర్పించారండి? అవన్నీ మాకు నేను చేసుకున్న భార్య మామగారు నేర్పించారండి. ఆయన ఏం చేసేవారండి? ఆయన కూడా చేతబడులు చేసేవాళ్ళు. ఆయన కూడా చేతబడులు చేసి ఆయన దగ్గర మీరు నేర్చుకున్నారా? ఆయన దగ్గర మేము నేర్చుకున్నామండి. మీరు అడిగారా ఆయన నేర్పించారు? నేను అడిగానండి, నాతో నేర్పించమని అడిగాను. మీరు నేర్పించమని అడిగారు. ఎందుకు మీకు అంత ఆసక్తి వచ్చింది వాటి పట్ల? నేను కూడా చేద్దామని అనుకున్నాను, అనేకమైన విద్యలు చేద్దామని అనుకున్నాను, మరి చేతబడులు చేద్దామని అనుకున్నాను. అనేక మంది మరి దెయ్యాలు పట్టుకున్న వాళ్ళకి తాయితలు కట్టాలని అనుకున్నాను, మరి తాళ్ళు కట్టాలని అనుకున్నాను అని మరి మా మామగారిని నాకు నేర్పించమని అడిగాను. కానీ నేర్పించారు. కానీ ఆయన ఏ ఊరండి? ఆయన దెందులూరు అండి. దెందులూరు. ఆయన కూడా అదే విద్యలు నేర్చి ఆ పనులు చేసుకుంటూ ఉండేవాడు. ఆయన పనులు చేసుకుంటూ బతుకుతూ ఉండేవాడు సార్. ఆయన దగ్గర మీరు అడిగారు, ఇవన్నీ నాకు నేర్పించమని అడిగారు. అవునండి. ఆయన నేర్పించారండి? నేర్పించారు. ఎన్నాళ్ళు నేర్పించారు? నేర్పించి మొత్తం ఒక 6 నెలల దాకా నేర్చుకున్నామని. నైట్ పొగులు ఒక గుడి అని అర్థం ఉండేది, ఆ గుడిలోకి వెళ్ళి నేర్పించేవారు సార్. అలాగా నైటు పొగులు అలాగా అవి చెప్తూ మేము చదువుతూ నేర్చుకునేవాళ్ళం. నేర్చుకుంటూ ఉంటే మాలోకి ఆ మంత్రాలు ఎక్కువైపోయి ఒక అప్రత ఆత్మ పట్టిన వాళ్ళలాగా అయిపోయింది సార్. అంటే మీరు ఏమైతే నేర్పించారో అవి మీ మీద దాడి చేసినాయి సార్. దాడి చేయడం అంటే మీకు ఎలా తెలిసింది? దాడి చేయటం అంటే ఒక మైండ్ కింద ఉంటాం, లేకపోతే ఒక పిచ్చి కింద ఉండేది సార్. పిచ్చి కింద అంటే భార్య అన్నట్టు తెలుక, బిడ్డలు అన్నట్టు తెలుక, భార్య అన్నట్టు తెలుక, బిడ్డలు అన్నట్టు తెలుక, అలాగా దూరం వెళ్ళిపోయేవాళ్ళు సార్. ఎక్కడో పొలం గట్టు మీద, ఎక్కడో డొంకలల్లో కూర్చొని వేడిస్తున్నాను. ఇంకా నా భార్య ఈవిడ ఏమవుతారండి? మా ఆవిడ గారు. ఈవిడ దావీద్ గారి యొక్క సతీమణి అండి ఆవిడ. ఇప్పుడు ఈయన మీ భర్త కదండి, ఈయన చేతబడి శక్తులు అన్నీ కూడా ఏమైతే చేసేవాడో అవన్నీ కూడా తిరిగి ఈయన మీదే ప్రభావితం చూపించినాయి అన్నారు కదండి. అప్పుడు ఎలా ఉండేవారండి ఈయన? అసలు మైండ్ ఉండదు కదండి. ఈ మన పనికి వెళ్ళేటప్పుడు వచ్చేసేదండి. వచ్చేసేటప్పటికి పరిగెట్టుకుంటూ వెళ్ళిపోవాడు. ఎందులా పరిగెట్టుకు వెళ్ళిపోదని కేకలేసేదాన్ని నేను రోడ్డు మీద ఏడ్చుకుంటా, అలాగే కేకలేసుకుంటే వెళ్ళేదానండి. ఆయన చేతిలో ఉండేవాడు కాదండి ఆ భర్త. ఎందులాగా అయిపోతున్నాను, చాలా దూరం ఎన్నో దేవతలకు మొక్కేదని, అయినా సరే కాక నా భర్త బాగోడు కాదండి. అంటే ఆ టైంలో ఇంకా మీ భర్త
బాగవుతాడు, పర్వాలేదు, బాగానే ఉంటాడు అని అనిపించేదా, లేకపోతే ఇంకా చేయి దాటిపోతే ఇలా ఉన్నాడు అని అనిపించేదా? మా నాన్నగారు బాగా చేస్తాడేమో అనుకున్నదానండి. మంత్రశక్తి ద్వారా దేవుడు మా ఆయనగారు బాగా చేస్తారేమో అనుకున్నదాన్ని. అంటే మీ నాన్నగారు కూడా అదే పని చేసేవాడు కాబట్టి ఆయన ఈయనలో ఉన్నటువంటి వాటిని అన్ని కూడా తీసేస్తాడని చెప్పి మీరు అనుకునేవారండి. కానీ అసలు ఆయన వాళ్ళ కూడా కాలేదు, చెప్పేవాడు కాదండి మాకు. మీకు ఇలాగా మనిషి ద్వారా మీకు వచ్చింది, అలా బలిస్తేనే మీకు తీరుతుంది కేసు అనేది చెప్పేవాడు కాదండి మా నాన్నగారు. ఆయన ఏమనేవాడు అండి? ఇప్పుడు ఇందులో మీకున్నటువంటి వాటి నుంచి బయటికి తీసుకొస్తానని చెప్పి కూడా బయటకు తీయాలంటే అట్లా నుంచి విడిపించాలంటే మనిషిని బలి ఇవ్వాలంటే మనిషిని బలి ఇస్తే అవి అలాంటివి విడిపోతాయని వదిలేసి వెళ్ళిపోతాయని నన్ను వచ్చారు. అప్పుడు పక్కన మా అత్తగారు ఉండేది సార్. ఏదైనా కోడైనా లేకపోతే ఏదైనా మేకనైనా ఏదో పొట్టేలైనా బలి ఇచ్చేసి కదయ్యా, మరి మనిషిని ఎక్కడ తెచ్చి బలి ఇస్తాం అని మళ్ళీ అప్పుడు చెప్పేవాడు. మా అత్తగారికి చెప్పేవాడు సార్. మా అత్తగారికి ఏమని చెప్పేవాడు అంటే, అమ్మ అట్లకి అన్నీ అడిగాను కానీ అవి ఏమంటున్నాయి అంటే మనిషిని బలిస్తే కానీ నేను అట్లా విడిచిపెట్టి వెళ్ళిపోతాను అట్లా గారిని నన్ను అడిగేశారు. మీరు ఎన్నాళ్ళు నేర్చుకున్నారంటే విద్య? అది అలాంటి విద్యను మేము 6 నెలలకి నేర్చుకున్నాం సార్. 6 నెలలకు నేర్చుకున్నారు. మీరు ఏదైతే నేర్చుకున్నారో అవే మీ మీద దాడి చేసింది, మిమ్మల్ని మనిషిని కుదురించకుండా చేయటం అలా ఉండేది అనమాట. ఇప్పుడు అందులో నుంచి మీరు బయటకు రావాలి అంటే మీ మామగారు ఏదైనా చేస్తారని మీరు ఆశించారు. కానీ ఆయన కూడా చేతులు ఎత్తేసాడు. ఇంకా ఆయన వల్ల కూడా కాలా. మరి అటువంటి టైంలో ఎలాగ మీరు బయటపడ్డారు? అంటే బయటపడాలంటే దేవుణ్ణి నమ్ముకునే ఒక మనిషి వచ్చి ఇలాగా మీరు దేవుని నమ్ముకుంటే దేవుడు మిమ్మల్ని స్వస్థపరుస్తాడు, దేవుడే కార్యం చేస్తాడని చెప్పారు సార్. నమ్మేవాళ్ళు కాదు సార్. మాకు దేవతలు ఉన్నారు, వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు, మా బాగా చేస్తారు, మేము దేవుడిని అసలు నమ్మము అనేసి అమ్మేవాళ్ళం అండి. అయితే ఆవిడ దేవుడిని నమ్ముకుంటే నీకు కార్యం చేస్తాడమ్మా, దేవుడిని నమ్ముకుని అన్నప్పుడు చెప్పినప్పుడు నమ్మేవాళ్ళం కాదు. చాలా రోజుల నుంచి చెప్పేది సార్. అప్పుడు మాకు దేవుని నమ్మండి, మీ కొత్త కార్యం చేస్తాడు అని చాలా రోజులు చెప్పింది కానీ మేము నమ్మేవాళ్ళం కాదండి. అప్పటికే వెళ్ళిపోయి నాన్నగారు మమ్మల్ని కూడా వదిలేసి అంటే మీరు మీ పరిస్థితిని చూసి వదిలేశారు. అంటే ఆ టైంలో మీకు ఇంకెవరు మీ దగ్గర తోడుగా ఉండడం, అంటే ఇతను ఇలా తిరగడం వల్ల ఏదైనా అయిపోతాడు అని చెప్పేసి మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయారండి? ఎవరు మీతో లేరు? ఈయన పరిస్థితిని బట్టి అందరూ విడిచిపెట్టేశారా? అంటే ఇంకా ఒక వారానికి వచ్చేసేదండి. ఒక వారం బాగుండేవాడు, మళ్ళీ వారం పోయాక మళ్ళీ వచ్చేది. అప్పుడు కూడా అనుల్లో ఉన్నప్పుడు కూడా అసలు తాగే ముంత కానీ బీడీ కానీ అసలు అలవాట్లు పెద్దగా లేవండి మా ఆయనకి. ఎప్పుడన్నా తాగాలనిపిస్తే తాగేవాడు, లేదంటే లేదు. అలా తాగినప్పుడల్లా వచ్చేసేది ఎక్కువ, మరి బీమార్సకు వచ్చేసేది. మరి ఇప్పుడు అట్ల నుంచి ఎలా బయటపడ్డారు మీరు? ఆవిడ ఎవరో వచ్చి మీకు ప్రభుని గురించి చెప్పింది, ప్రభుని నమ్ముకోండి అని చెప్పి. కానీ మీరేమన్నారంటే మాకు నా పడదు, మాకు నచ్చదని చెప్పారమ్మా. ఎందుకు నచ్చదు అన్నారు? వాటి మీద నమ్మకం పెట్టుకున్నామండి. ఇతరస్తులు నమ్మకం పెట్టుకున్నాం, బాగా చేస్తాయి అనుకున్నాం చాలా మట్టుకి. అయితే అవి ఏం చేయలేదు. మళ్ళీ వెళ్ళిపోయిన మా మామగారే వచ్చి మళ్ళీ దేవుని నమ్ముకొని ఆయన దేవుని నమ్ముకున్నాడు. సార్. ఆయన ఎలా దేవుని నమ్ముకున్నాడండి? మా తమ్ముడు బాగాలేకపోతే అప్పుడు దేవుడు నమ్ముకున్నారండి. మరి అప్పుడు అవన్నీ మానేశాడు? ఇంకా అవన్నీ మానేశాడు. కానీ మీకు మాత్రం అవన్నీ మిమ్మల్ని కృంగ తీసేసినాయి. ఆరోగ్యపరంగా కానీ అన్ని విషయాల్లో కూడా కృంగ తీసేసినాయి. అలా దేవుడు నమ్ముకున్న తర్వాత పండగ తీసుకెళ్దామని వచ్చారండి మా నాన్నగారు మా దగ్గర. వస్తే పంటకు తీసుకెళ్తాను రండి అమ్మ, 4 రోజుల దగ్గర రండి అంటే, మీరు రాము, మీరు దేవుడు నమ్ముకున్నారు, మీ ఇంట్లో మీరు రాకూడదు అనేసి అడిగారండి. ఆయన సరిగాక మీరు రావాలి, తీసుకెళ్తాను నేను అనేసి తీసుకెళ్ళారండి మా నాన్నగారు. ముదినేపల్లిలో ఉండేవారు. అయితే ఇక వాళ్ళు ప్రార్థన చేసుకోవటం, పాట పాడుకోవటం ఉండేటప్పుడు నాకు ఇంకా అలాగే వెళ్తాం మొదలెట్టానండి. వాళ్ళ దగ్గర బయట కూర్చొని విందాంలే అనేసి వెళ్ళినట్టుగా వెళ్ళానండి. వెళ్తే సరే కదా అనుకుని అలా లోపలికి వెళ్తే నేను కూడా పాట పాడుతాను, ప్రార్థన చేయటం,
తప్పక పడుతూ ఉండేటప్పటికి మా ఆయనకు అడిగేవాడు, ఏంటమ్మా అది నువ్వు కూడా అలాగే వెళ్ళిపోతున్నావు ఏంటి, వాళ్ళు కలిసిపోతున్నావు ఏంటి, వాళ్ళు మిమ్మల్ని బలవంత పెట్టి రప్పించేస్తుంటే నువ్వు మీరు వెళ్ళిపోతున్నారు, అందులో దిగిపోతున్నావా ఈయన చెప్పేసి అన్నారు. ఈయన అడిగితే నేను అన్నాను వాళ్ళు ఏదో దేవుడు నమ్ముకున్నాం, మామూలు దేవుడు నమ్ముకోం కదా, అంటే అలా పాటలు పాడుతుంటే నాకు ఇష్టమైంది, పాటలు పాడుతున్నాను, నేర్చుకుంటున్నాను, ఏదో దేవుడు కృప కదా అనేసి అనుకున్నది నా ఆత్మలో. ఇక మనం వెళ్ళిపోదాం అన్నటప్పటికి ఇక మా అమ్మ నాన్న చెప్పానండి, మరి మా నాన్నగారు పైన పెట్టేస్తున్నాడమ్మా వెళ్ళిపోదాం అంటే లేదమ్మా ఉండండి, దేవుడే బాగా చేస్తాను కానీ ఇక అనుకున్నట్టు చిన్నది కాదమ్మా, దేవుడు నమ్ముకో నువ్వు, ఆయన మాట వింటాలనేసి మా అమ్మగారు చెప్తున్నాను. మీరు దేవుడు నమ్ముకున్నారు, మీరు దేవుని నమ్ముకొని మీ భర్త కోసం ప్రార్థన చేసేవారా? ఈయన మాత్రం ఇష్టపడేవాడు కాదు, మందిరంలో కూడా వచ్చేవాడు కదండి, వచ్చేవాడు కాదు, బయట కూర్చొని ఉండేవాడు అండి. అలాగలాగా దేవుడు ప్రార్థన చేయని దేవుడు గడిపించడము వచ్చారండి ఒకసారి మందిరంలోకి, ఇంకా అలాగలాగా మందిలో ప్రార్థన చేసి. మరి ఇప్పుడు మీరు మందిరంలోకి వెళ్ళక ముందు మీ లోపల ఉన్నటువంటి శక్తులు లేకపోతే అవన్నీ మిమ్మల్ని పట్టిపీడించినవి అన్నీ కూడా అవన్నీ కూడా వెళ్ళిపోయినాయా? వెళ్ళిపోయినాయి సార్, దేవుని నమ్మకాన్ని వెళ్ళిపోయినాయి సార్. దేవుడు మా పట్ల గొప్ప కార్యం చేసేది. మరి ఇప్పుడు దేవుని నమ్ముకున్నాక మీకు ఎప్పుడు కష్టాలు రాలేదా? దేవుని నమ్ముకున్న కష్టాలు ఏమి రాలేదమ్మా? మరి చాలా మంది అంటారు దేవుని నమ్ముకుంటే కష్టాలు ఏమి రావు అని చెప్తారు కదా. వచ్చినాయి సార్. దేవుని నమ్ముకున్న కొత్తలో సార్ దేవుని నమ్ముకుంటా వెంటనే మా పిల్లడు 3 సంవత్సరాల పిల్లడు ఉండేవాడు సార్, రాజుకంటే ముందు ఉండేవాడు సార్. మేము దేవుని నమ్ముకుంటా నా పిల్లడు కూడా చనిపోయాడు. బట్ చనిపోయాడు, పిల్లడు చనిపోయాడు. అటువంటిప్పుడు మీకు ఎందుకు ప్రభు నమ్ముకున్నామని అనిపించలేదా? సార్ ఇంకా ప్రేమ వచ్చేసింది సార్ దేవుడి మీద. ఆయన మా బంధువులు అడిగారు, మీరు దేవుడు నమ్ముకుంటాగానే ఇలాగా మీ పిల్లడు పోయాడనేసి అడిగారు, కానీ మేము దేవుడే ఇస్తాడు మాకు తెల్ల మళ్ళాను, దేవుడు మంచోడు, దేవుడు మా ఆయన ఒంట్లో గ్రహాలన్నీ దేవుడు స్వస్థపరిచాడు. ఇప్పుడు నేను ఒక మాట విన్నానమ్మా, మీరు దేవుని నమ్ముకున్నాక మీరు ఎవరు బంధువులు రానివ్వకపోవటం కానీ అలాంటిది జరిగింది. అలా రానిచ్చేవారు కాదు. ఎందుకు దేవుని నమ్ముకున్నారు అన్న? వీళ్ళు మీరు దేవుని నమ్ముకున్నారని వాళ్ళు రానిచ్చేవారు కాదు. మరి అప్పుడు మీకు ఏమి అవమానం కింద సార్? ఇంకా మాకు ఇంకా దేవుడి మీద ప్రేమ ఎక్కువైంది సార్. ప్రేమ ఎక్కువ గురించి కూడా ప్రార్థన చేసాం సార్. మా వీళ్ళ అక్కలు కానీ వాళ్ళ అన్నయ్యలు కానీ ప్రార్థన చేసాం సార్. ఇప్పుడు మీరు ఆ విధంగా మీరు ప్రభువులోకి వచ్చారు. ప్రభులోకి వచ్చిన తర్వాత మీకున్న వదిలేసింది సార్. అప్పుడు ప్రభులోకి వచ్చిన తర్వాత వదిలిపెట్టినాయి. ఆ తర్వాత మీరు అప్పటి నుంచి మీరు బాగానే ఉన్నారు. సరే, ఇప్పుడు అక్కడ తర్వాత మీ పరిస్థితి బాగున్న తర్వాత మీకు ఎప్పుడైనా మీకు కష్టాలు శ్రమలు వచ్చినప్పుడు ఎందుకు ప్రభుని నమ్ముకున్నామని ఎప్పుడు మీకు అనిపించలేదు అసలు? ఇంకా ఎక్కువగా మీ దేవుళ్ళలోకి వెళ్ళాలి, ఇంకా దేవుళ్ళు ఉండాలని అనిపించింది తప్ప ఆరాధించాలనుకున్నాం సార్. ఇంకా దేవుణ్ణి ఎందుకు అలాగ అనుకుంటున్నారు? ఈ రోజున చాలా మంది కష్టాలు వస్తున్నాయి, ఇరుకులు ఇబ్బందులు వస్తున్నాయి కదా అని వెళ్ళిపోవాలని అనుకున్నారు కదా చాలా మంది. మరి మీకు అలా అనిపించలేదా? ఒకటి అనేదాన్ని సార్, మా ఆయనతో కూడా ఎప్పటి నుంచి అనే మాటను, ఏ పడిన కష్టాలు మనం ఒక లెక్కనని అని అడిగేదాన్ని. ఏబు కంటే చెమ్మలు కదమ్మయ్యి, ఏవే బాధలు పడ్డాడు, ఏవే అంత కష్టాలు పడ్డాడు, మనం దేవుని యథార్థంగా ప్రేమించాడు, ఆరాధించాడు. ఇది వీరి యొక్క పరిస్థితి అండి. ఒకప్పుడు ఆ శాతపడి శక్తులు లేకపోతే అన్నీ కూడా చేసినటువంటి అయినా మరి వాటన్నిటిలో నుంచి కూడా అయ్యే తిరిగి అతని మీద దాడి చేసినప్పుడు రక్షించేవారు కాపాడే పరిస్థితులు లేక మరి కేవలం ఎవరో ఆమె వచ్చి ప్రార్థన చేయటం వల్ల వారు స్వస్థపరచబడటం, వారి శక్తుల మీద నుంచి విడిపించబడటం జరిగింది. తర్వాత ఎన్ని బాధలు వచ్చినా కష్టాలు వచ్చినాయి వాటన్నింటినీ తట్టుకున్నారు, ప్రభు కొరకు నిలబడ్డారు. కాబట్టి ఈ రోజున మరి వారిని కలుసుకోవడం నాకు చాలా సంతోషం అనిపించింది. ఈ రోజున వారు చెప్తా ఉన్నారు, మేము ప్రభుతోటే ఉంటాం, ప్రభు కొరకే జీవిస్తాం, ప్రభు కొరకే మేము బతుకుతామని మరి వారు చెప్తున్నారు. దాన్ని బట్టి మరి ఎంతో సంతోషం అండి. మిమ్మల్ని కలుసుకోవడం చాలా సంతోషం. మిమ్మల్ని ఈ విధంగా కలుసుకొని మీతో కొన్ని విషయాలు మాట్లాడడం చాలా సంతోషం అనిపించింది. మరి సాక్ష్యాన్ని వింటున్నటువంటి మీరు కూడా దేవుడు చేసేటువంటి కార్యాలు మీ జీవితంలో కూడా చూడమని మరి వాళ్ళు చెప్తున్నారు. ఏమండి ఏమన్నా ఒక మాట చెప్తారా?
దేవుడి కొరకు ఒక మాట చెప్పండి. దేవుడు చాలా గొప్పవాడు. దేవుడు మనం నమ్మితే ఊకకు మించిన కార్యాలు మన పట్ల చేస్తారు. మీరు కూడా 2 మాటలు చెప్పండి. దేవుడి గురించి 2 మాటలు చెప్పండి. ఎలాగ మరి విడిచిపెట్టి వెళ్ళిపోవాలా లేకపోతే దేవునితోటే ఉండాలా? దేవునితోటే ఉండాలి. ఇది వీరి యొక్క పరిస్థితి అండి. మరి ఏం వచ్చినా దేవునితో ఉండటం. ఈ రోజున చాలా సంతోషం మిమ్మల్ని కలుసుకోవటం. అమ్మా మీకు అందరికి వందనాలు.